శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయంలో ఇంతవరకు పరమాత్మ విభూతుల గురించి, పరమాత్మ మహిమల గురించి అర్జునుడితో పాటు మనము తెలుసుకున్నాము. పరమాత్మ తత్వము ఎందుకు తెలుసుకోవాలో, పరమాత్మ తత్వం ఏమిటో కొన్ని ఆధ్యాత్మిక విభూతులు, కొన్ని ఆది దైవిక విభూతులు చెప్పడం జరిగింది. అర్జునుడు ఇక్కడ 7 శ్లోకాలు భగవంతుణ్ణి అనేక విధాలుగా స్తుతించి తన గురువైన శ్రీకృష్ణ పరమాత్మను తనకు కావలసిన విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. అర్జున ఉవాచ ఓం పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్వాం ఋషయః సర్వే దేవర్ష్యర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీష్మే. ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, ఓ శ్రీకృష్ణ, మీరు పరమ బ్రహ్మము, మీరు పరమమైన ఆశ్రయము, మీరు అత్యంత పవిత్రమైన వారు, మీరు నిత్యుడైన పరమ పురుషుడు, దేవతలకే ఆది దేవుడు, మీకు జన్మ లేదు, మీరు సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న సర్వవ్యాపక పరమాత్మ. మిమ్మల్ని పరబ్రహ్మ అని మహర్షులందరూ చెప్పారు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మీరు స్వయంగా మీ పరమాత్మ స్వరూపాన్ని నాకు వివరిస్తున్నారు. అర్జునుడు ఇలా అనడం కేవలము శ్రీకృష్ణ పరమాత్మ తనకు స్నేహితుడు అని కాదు. ఆయనకు ఋషుల ఉపదేశము, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశము, తన అనుభవము, ఈ మూడింటి ద్వారా కృష్ణ పరమాత్మ పరమస్వరూపంపై విశ్వాసం ఏర్పడింది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి 3 ఆధారాలు కనిపిస్తాయి: మహర్షుల జ్ఞానము, శాస్త్రబోధ, స్వీయ అనుభవం. ఇవి కలిసినప్పుడు విశ్వాసం కేవలం నమ్మకంగా ఉండదు, అది దృఢమైన జ్ఞానంగా ఏర్పడుతుంది. మనం ఇప్పుడు వీటి అర్థాలు తెలుసుకుందాం. మొదటిది పరం బ్రహ్మ. బ్రహ్మం అంటే పెద్దది. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఊహిస్తామో అన్నిటికంటే పెద్దది. పరమాత్మ కంటే పెద్దది ఏముంది? కాబట్టి అన్నిటికంటే శ్రేష్ఠుడైన వాడు అతీతుడు, కాబట్టి పరమాత్మను పరం బ్రహ్మం అన్నాడు. రెండవది పరంధామ. ధామము అంటే ఒక స్థలము, ప్లేసు. పరమాత్మ ఉండే స్థలానికి పరంధామము అంటారు అని మనకు పురాణాల్లో చెబుతుంటారు. పరమాత్మ యొక్క స్థానమే పరంధామము, పరమాత్మే పరంధామము, పరంధామమే పరమాత్మ. మూడోది పరమం పవిత్రం. గంగా నదిలో స్నానము చేసిన వారందరి పాపాలను గంగా నది పోగొడుతుంది. పరమాత్మను స్మరించినంత మాత్రాన్నే పాపాలన్నీ పోగొడతాడు. పాపాలను పోగొట్టి పవిత్రులను చేయడమే కాదు, ఆయనను తెలుసుకున్నట్లయితే, ఆయనలో ఐక్యమైనట్లయితే మోక్షమనే సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేస్తాడు. అలా చేయగలిగే శక్తి ఆ పరమాత్మకు మాత్రమే ఉంది. అందుకే పరమాత్మ సర్వ పాపాలను పోగొట్టేవాడు, పరమ పావనమూర్తి. ఇంకా నాలుగవది పురుషం అంటే పురం అనే దేహాన్ని వ్యాపించే ఉండేవాడు. సమస్త జీవరాశుల శరీరాలను సృష్టించి ఆ పురాలు అనే శరీరాలలో వ్యాపించి ఉండేవాడు పరమాత్మ. కనుక ఆయన పరమ పురుషుడు. ఒక్క దేహంలో ఉండేవాణ్ణి పురుషుడు అంటాము, కానీ అన్ని దేహాలలో, అన్ని పురాలలో వ్యాపించి ఉండేవాడు పరమాత్మ. ఐదవది శాశ్వతం అంటే ఒకసారి ఉండిపోయేవాడు కాదు, ఆయన శాశ్వతుడు. ఆరవది దివ్యం అంటే పరమాత్మ దివ్యమైన వాడు. దివ్యం అంటే ప్రకాశం. ఈ జగత్తుకంతటికి ప్రకాశాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. అందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఆ సూర్యుడిలో కూడా అంతర్యామిగా ఉండి ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఏడవది ఆది దేవుడు. ఆది అంటే మొదలు, అంటే మొట్టమొదటి దేవుడు.
ఎందుకన్నారంటే విశ్వంలో చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎవ్వరు అంటే అంతకు ముందు జన్మల్లో మానవ జన్మలు ఎత్తి అనేక పుణ్యాలు సంపాదించి ఆ పుణ్యఫలం కారణంగా మరణానంతరము దేవ జన్మలు ఎత్తినవారు. ఈ పుణ్యాలలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు దిక్పాలకులుగా, ఇంకా గొప్ప పుణ్యం చేసుకుంటే రకరకాల దేవతలుగా వాళ్ళు ఉంటారు. ఆ దేవుళ్ళకే దేవుడు బ్రహ్మ, బ్రహ్మకు కూడా కారణమైన వాడు ఆ పరమాత్మ. అందుకే ఆది కారణం, ఆది దేవుడు అని మనం తెలుసుకోవాలి. 8వది అజం. అజం అంటే పుట్టుక లేనివాడు. పుట్టుక లేనివాడు పరమాత్మే. ఈ లోకంలో అందరూ తల్లి గర్భంలో నుండి జన్మిస్తారు, కానీ పరమాత్మకు తల్లి తండ్రి లేరు, పుట్టుక లేదు. 9వది విభుం అంటే సర్వవ్యాప్తం. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. అర్జునుడు ఈ విధంగా పరమాత్మను స్తుతిస్తున్నాడు. నేను మహర్షుల ద్వారా, నారదుల ద్వారా ఇవన్నీ విన్నాను. మహర్షులే కాకుండా దేవర్షుల ద్వారా కూడా నిన్ను, మహర్షులే కాకుండా దేవర్షులు కూడా నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు అంటే మానవలోకంలో ఉండే ఋషులు, దేవర్షులు అంటే దేవలోకంలో ఉండే ఋషులు. వ్యాస మహర్షి భగవంతుణ్ణి స్తుతించడానికి భాగవతము ఇంకా కొన్ని రకాలైన అద్భుతమైన పురాణ గ్రంథాలని రచించడం జరిగింది. వీరే కాకుండా కేవలుడు, అస్తుడు అనే మహర్షులు కూడా పరమాత్మను స్తుతించారు అని అర్జునుడు చెప్తున్నాడు. ఈ విధంగా భగవంతుని మహిమలను వీరందరి ద్వారా విన్నాను అని అర్జునుడు చెబుతున్నాడు. హరి ఓం తస్సత్.